ఇది గుడ్ న్యూస్ అండి మీకు. ఒకవేళ మీకు శోధనలు ఎక్కువగా ఉన్నాయా, మళ్ళీ మళ్ళీ 1 కొరింథీ పత్రిక 10-13 చదువుకోండి. 4 విషయాలు మీకు చెప్తున్నాడు, 4 శుభవార్తలు చెప్తున్నాడు శోధన ఎదుర్కొనే వాళ్ళకి. మొదటి శుభవార్త ఏంటో తెలుసా? ఈ శోధన మీకు ప్రత్యేకం కాదు, ఇది అందరికీ కామన్. చాలామంది కష్టాలు వచ్చిన వాళ్ళు, శోధనలు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకేం తెలుసా నా శోధనలు, అది అబద్ధం. బైబిల్ ప్రకారం అది అబద్ధం. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి శోధనలు సర్వసాధారణం. నువ్వు ఒక్కడవే కాదు, ఈ విషయంలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఇట్స్ కామన్. ఎలాంటి సర్వసాధారణం అట? ఇది అందరికీ సర్వసాధారణం అని చెప్పట్లేదు ఆయన. అందరికీ, అందరి విశ్వాసులకి సర్వసాధారణం అని చెబుతూ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. అందరూ విశ్వాసులకి ఎలాంటి శోధనలు కలుగుతున్నాయో కూడా అలాంటి శోధనే కలుగుతుంది బాబు, నీది స్పెషల్ శోధన ఏం కాదు నాయనా. అన్నా, నాలాంటి శోధన వస్తే నువ్వు తట్టుకోలేవన్నా, తట్టుకోలేవు అని అనలేవు. అందరికీ ఒకే రకమైన ఇంటెన్సిటీ ఆఫ్ టెంప్టేషన్ ఇస్తాడు దేవుడు. కృప కలిగిన వాడు, మోతాదు మించి వడ్డించడు.